ఈరోజు ఈ అవార్డ్స్ ఇస్తున్న ఈ ఆర్గనైజేషన్కు ఈ అవార్డ్స్ తీసుకున్న పెద్దలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ఇండియా ఒకప్పుడు మన వరల్డ్కు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్లు కానీ మన సొంతం మనకు అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా మనమే తయారు చేసుకొని మనం ఒకరికొకరు విలేజ్లో అప్పుడు ఎక్స్చేంజ్ ట్రేడింగ్ లేకున్నా కానీ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ బాటర్ సిస్టమ్గా మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే దేశం మన భారతదేశం. తర్వాత ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు కానీ మొఘల్స్ కానీ ఫారినర్స్ అందరూ వచ్చి మన కంట్రీని రూల్ చేసి మన ఎకనామీని మొత్తం ఒక బీద దేశంగా చేసి వాళ్ళు వెళ్ళిపోవడం అయింది. తర్వాత మన పెద్దలందరూ మన కొరకు స్వాతంత్రం తెప్పించి కొట్లాడిన పెద్దలందరికీ మన ఆర్ఎస్ఎస్ స్పెషల్గా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 100 years సెలబ్రేషన్స్ కూడా జరపకపోతున్నాము. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉండి కంట్రీ కొరకు ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళందరూ కూడా మొత్తం మనందరినీ అభివృద్ధి చేసి ఇప్పుడు ఫైనల్గా మన బీజేపీ గవర్నమెంట్ రావడము, బీజేపీ వచ్చిన తర్వాత లాస్ట్ 10 yearsలో మనం ఎకనామిక్ గ్రోత్లో ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదుగుతున్నాము. అందులో మన ఇండస్ట్రియలిస్ట్ అందరూ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ట్ ఈ ఎస్ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది, తర్వాత గ్రో చేస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎంఈ సెక్టార్కు లోన్స్ సెక్యూరిటీ కావాలంటారు. తర్వాత ఒకటి మా దగ్గర ఇప్పుడు టోటల్ అన్ని పల్లవి డిపిఎస్ స్కూల్స్ కలిసి 40,000 స్టూడెంట్స్ ఉన్నారు. మా స్టూడెంట్స్ అందరికీ కూడా మేము నేర్పేట ఒకటే, ప్రతి ఒక్కరు ఒక ఎడ్యుకేషన్ అందరు ఇస్తారు, కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడం మెయిన్ ఉద్దేశం. ప్రతి ఒక్కరిని ఒక లీడర్గా తయారు చేయాలి. లీడర్ అంటే ఒక పొలిటికల్ లీడరే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అయితే వాళ్ళు రేపు సొంత బిజినెస్ చేసుకోవచ్చు, లేకుంటే ఏదైనా కంపెనీలో పనిచేసినా కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంటే అతను సక్సెస్ అవుతారు. అంటే మా అన్ని స్కూల్స్లలో కూడా ఎడ్యుకేషన్తోని స్పోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత వాళ్ళకు ఒక మంచి సిటిజన్గా ఎట్లా తయారు చేయాలన్నది మా మెయిన్ ఉద్దేశము. మా అన్ని స్కూల్స్లలో కూడా ఆ విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసి ఒక మంచి పౌరుని తయారు చేసి ఇచ్చడము మెయిన్ ఉద్దేశము. అందుకొరకే మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా ఒక వెన్నుకంత చేయకుండా ధైర్యంతో ఫోకస్గా పనిచేస్తూ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీ బిజినెస్ను ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. ఓపిక అనేది మెయిన్ ఉద్దేశం. ఫోకస్ ప్లస్ మనం ఒక క్వాలిటీతోని మన ప్రోడక్ట్ను తయారు చేస్తే ప్రతి ఒక్కరు కొంటారు. బ్రాండ్ డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. డిసిషన్ కొంచెం లేట్ అయినా మనకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. అందుకొరకు ధైర్యంగా పనిచేసి ముందుకెళ్ళాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా స్వదేశీ జాగరణ నుంచి పెద్దలకు అందరు కూడా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికి కూడా నమస్కారం. పెద్దలు చెప్పినట్టు ప్రాచీన కాలంలో భారతదేశం గొప్పది ఉండే, అంటే ఏదో యుద్ధాలలో కాదు, లేకుంటే స్పిరిచువాలిటీ అందులో కూడా ఉండే, అవగాహనలో యూనివర్సిటీ, జ్ఞానము విజ్ఞానము యూనివర్సిటీ ఉండే, కానీ నంబర్ 1 ఎకానమీ ఉండే. 30% వరల్డ్ ఎకానమీ ఇక్కడ ఉండే. అదే కాక అన్ని మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, ట్రేడ్, కామర్స్లా నంబర్ 1 ఉండే. అందుకే ఇది అన్నిట్లో గొప్ప దేశం ఉండే. అటు మెడిటరేనియన్ నుంచి ఇటు కంబోడియా నుంచి జపాన్ వరకు మన వస్తువులు పోతుండే. ప్రతి ఒక్క వస్తువు మనది. బట్టలే కానీ, లేకుంటే ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉన్నారు, చేనేత బట్టలే కానీ, ఇండస్ట్రియల్ కమాడిటీ ఇస్పత్, మన రస్ట్లెస్ స్టీల్ అంటే ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కానీ అవన్నీ కూడా ప్రాచీన కాలం నుండే. ఇప్పుడు ఆ ఎకానమీ పోయి దాదాపు 2%, 1.8%, 1.9% స్వాతంత్రం తర్వాత ఉండే. ఎందుకంటే మెథాడికల్గా మన ఇండస్ట్రీని, ఇన్నోవేషన్ను, ఎడ్యుకేషన్ను, సిస్టమ్ను వాళ్ళు బ్రిటిష్ పాలన అప్పుడు దాడి చేసిండ్రు. కేవలము యుద్ధమే కాక ఈరోజు చెప్తుండే మన మగ్గాలను ఎరగొట్టిండ్రు, కాల్చిండ్రు. మళ్ళీ మగ్గాలు చేస్తే ఏళ్ళని ఎరగొట్టిండ్రు. ఎందుకంటే అంత మంచి బట్టలు కేవలం మనమే తయారు చేస్తాము, ఇంగ్లీష్ మిల్లల కాదు. మీరు ఆ మ్యూజియంకి ఓన్రి, టవర్ బ్రిడ్జ్ మ్యూజియంలో ఓన్రి, ప్రాచీన కాలం నుంచి మొన్నటి వరకు ఆ రాజుల మ్యూజియం అది ఇంగ్లాండ్లో. మై ఒపీనియన్ ఇస్ ద గ్రేటెస్ట్ సోషల్ సర్వీస్ ఈజ్ స్టార్టింగ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ అండ్ రన్నింగ్ ఇట్ క్లీన్లీ. బికాజ్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ ఎందుకు నడుస్తుంది? ఏదో వస్తువు తయారు చేస్తాం, ఆ వస్తువు లేకుంటే సర్వీస్ 10 మందికి అవసరం ఉంటుంది. అవసరం ఉండుడే కాక అది ధర ఎట్లుంటుందంటే వాళ్ళ అందుబాటులో ఉంటుంది. అదే కాక అది చేస్తేందుకు 10 మందికి ఉద్యోగం ఇస్తావు. అదే కాక మీరు ఆ వచ్చిన ప్రాఫిట్ తోటి ట్యాక్సెస్ కడతావు. ఆ ట్యాక్సెస్ తోటి మన స్కూళ్ళు, రోడ్లు, ఆర్ఫనేజెస్ అవుతాయి. నాకు అనిపిస్తుంది ఎన్జిఓ కంటే, సిఎస్ఆర్ కంటే అన్నిట్లా గొప్పది ఆంట్రప్రెనర్షిప్. నిజంగానే దేశ సేవ అంటే మీరు చేస్తారు. అందుకే ఇది చాలా చాలా ముఖ్యం. నేను అమెరికాలో ఒకటే ఏదో ఏరోస్పేస్ ఉంటున్నప్పుడు అందరు సాఫ్ట్వేర్ అంటారు. నా బిగినింగ్ అమెరికాలో ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఉంటుంది.
స్టూడెంట్గా అందరు $500 కట్టి నలుగురం పెట్టినాము. అయితే పెట్టి నేను ఇక్కడ వచ్చి మా తల్లిదండ్రులు చాలా గర్వపడ్డారు, సంతోషపడ్డారు. మా నాయనమ్మ అనేది ఎంతమందికి ఉద్యోగం ఇప్పిస్తున్నారా, అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ ఈస్ వాట్ యూ విల్ డూ. మరోసారి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై హింద్. This then is stereophonic sound. In its different way, this has its own magic. బిజినెస్ ఎక్సలెంట్ అవార్డ్స్ సెరమనీకి విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు, తర్వాత డాక్టర్ సతీష్ రెడ్డి గారు, తర్వాత తెలంగాణ ఫీకి ప్రెసిడెంట్ గారు ఢిల్లీకి వెళ్ళి ఈ సర్గురాన్ మంచి ఒక ఆల్ ఇండియా చైర్మన్ గారు, అదే ఎంటర్ప్రెన్యూర్స్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఎక్సలెంట్గా రిజల్ట్ చేసి ఈ చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమకు ఎట్లా ఎదిగారు. అందులో ఇండియాలోనే ఇండియన్ ప్రతి వస్తువు తయారు చేయాలనేది మన అంటే ఇంపోర్ట్ చేసుకునే సబ్స్టిట్యూట్ ఇంపోర్ట్ బ్యాన్ చేసి ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ దత్తాత్రేయ గారు ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు. వాళ్ళు బిఎంఎస్ తర్వాత అఖిల భారత విద్యా పరిషత్తును కూడా వాళ్ళే స్థాపించారు, కిసాన్ మోర్చాను కూడా వాళ్ళే స్థాపించారు. అంటే ఆయన అంత పెద్ద పనులు చేసి మంచి ఈ కార్యక్రమాలు చేసినందుకు ఆయన మెమరీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయబడింది. ఇప్పుడు ఈ తరము ఒకప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ చాలా లిబరల్ చేసింది. తర్వాత ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ పెట్టాలనుకున్న ఇండస్ట్రీ ఒక కొత్త ఐడియా ఉన్నా వీళ్ళకి ఫండింగ్ అవైలబుల్ ఉంది. తర్వాత వాళ్ళకు ఇండస్ట్రీ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఒక ఫోకస్గా ఉండి ఒక మన ధైర్యంతో ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఆ ఇండస్ట్రీకి సిద్ధశక్తితో ఫోకస్గా పనిచేస్తే కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. అంటే ప్రతి ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ కామనే. కాబట్టి ఎప్పుడైతే ఇండస్ట్రీ డౌన్ ఉంటుందో ఆ టైంలో ఫోకస్గా ఉండి మనం పడకుండా దాన్ని కాన్సన్ట్రేట్గా ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేస్తే మళ్ళీ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఎనీ బిహైండ్ ది మన కంట్రోల్ లేకుండా ఒకవేళ సెక్టార్ ఫెయిల్ అయితే అప్పుడు ఇండస్ట్రీ ఫెయిల్ అవుతుంది. కాబట్టి దాన్ని అక్కడికి క్లోజ్ చేసుకొని మళ్ళీ కొత్త ఐడియాతో కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేసి మళ్ళీ ముందుకు రావచ్చు. అంటే ఎనీ లైఫ్లో ప్రతి అప్ అండ్ డౌన్స్ కామన్, అందులో ఇండస్ట్రీలో కూడా అప్ అండ్ డౌన్స్ కామన్. కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు మనం ఏదైతే మిస్టేక్స్ మనతో కానీ లేకుంటే ఎక్స్టర్నల్గా గవర్నమెంట్తో కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా నిలబెట్టుకోవాలనేది ఆలోచించి ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ ఆలోచించాలి. దాంతో ముందుకెళ్ళవచ్చు. ఒకవేళ అసలు బిహైండ్ ది కంట్రోల్ ఉండి మనం ముందుకు వెళ్ళలేమంటే దాన్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళవచ్చు.